విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే కార్మిక సంఘాలు ఆ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క ప్లాంట్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఏఐటీసీ సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్మిక సంఘాలంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆ యొక్క నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏదైతే రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వంలో విలీనం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కు పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథం లేనటువంటిది మేము ఈరోజు కార్మిక సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ ఉక్కు పర్యటనకు వచ్చి విశాఖ ఉక్కును పరిరక్షిస్తాం, ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తామని చెప్పాడు. అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఈరోజు అప్పులకు సరిపోతాయి తప్ప విశాఖ ఉక్కు అభివృద్ధికి ఏమాత్రం కూడా సరిపోవని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడతా ఉందని గతంలోనే తెలియజేయడం జరిగింది. అయితే ఆ మాటలన్నీ కూడా ఈరోజు మాట తప్పి ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యోగులు రోడ్డు బాట పట్టి ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే విజయవాడ కార్యక్రమానికి చలో విజయవాడకు పిలిపిస్తే కూడా ఈరోజు అక్రమ అరెస్టులతో ఈరోజు దిగ్బంధం చేసి ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అణచివేయడానికి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే చేస్తా ఉన్నాం, విశాఖ ఉక్కు అనేక ప్రాణత్యాగాల మీద ఆధారపడి రోజు రూపశిల్పి అయినటువంటి చరిత్ర విశాఖ ఉక్కుకుంది. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కూటమి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కూడా ఈ రాష్ట్రంలో ఒక ఈరోజు కుప్పగొలిపోయేటువంటి పరిస్థితి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే చాలా రోజుల పాటు నుండి యొక్క కార్మికులంతా ఆందోళన చేస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదంటారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు, అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం మద్దతుతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. మరి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే నిలదీసి విశాఖ ఉక్కుకు నిధులు కేటాయించాలా, ప్రైవేటీకరణ చేయకూడదు, అట్లే విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించి అది కొనసాగేలాగా చేయాలా. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు, ఆ రకంగా తొలగించకూడదని మేము కోరుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుక్కటి వేళ్లతో కూడా పెగలించే కార్యక్రమం కార్మిక వర్గం తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాం. చెప్పారంటే ఒక పక్క ఈ యొక్క కార్మికులను తొలగిస్తూనే ఏదైతే కార్మికులైతే వాళ్ళ హక్కును కోరుకుంటున్నారో దాన్ని కాల రాస్తూ అక్రమ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలోన విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోన దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో ఒక రకంగా దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ఏమైనా దాని గురించి ఆలోచన చేసి ప్రైవేటీకరణ నుంచి దాన్ని ఏమైనా కాపాడుతుందని చెప్పి అనుకుంటే కూటమి ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేయకపోగా ఈ మధ్యకాలంలోనే కేంద్ర బడ్జెట్లోన దాదాపు 11,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ కేటాయిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ 11,500 కోట్లు అనేవి ఈ ప్రైవేటీకరణ గురించి ఆలోచన చేసేది లేదు, దాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక ఆలోచన అటువంటి ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే 11,500 కోట్లు విడుదల చేసేది దానికి అప్పులు ఉన్నాయి, బ్యాంకుల దగ్గర ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు ఉన్నాయి. కాబట్టి అప్పులను తీర్చడానికి మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారు, కానీ దాని అభివృద్ధి కోసం నిధులు కాదని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకోసము సొంత గనులు కేటాయిస్తేనే అది అభివృద్ధికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. మరొక పక్క ఏం చేస్తున్నారు, దాదాపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఆ యొక్క పరిశ్రమలోన కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఆ కొన్ని వేల మంది పనిచేసి ఆ పరిశ్రమలోన కొంతమంది దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని దఫాలుగా తీసివేయాలని చెప్పి కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచన ఈరోజు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఆ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులకు కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా విధుల నుంచి తొలగించి అంటే భయభ్రాంతి సృష్టించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు పాలక వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.
వాటిని వినిపించుకొని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి నిధులు కేటాయించి దాన్ని ప్రభుత్వ రంగంగానే కొనసాగించాలని చెప్పి చెప్పండి. అంటే ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా దీని గురించి చెప్పట్లేదు? అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మటుకు చాలా మంది ఆ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా తొలగిస్తున్నారు. అంటే ఏమిటి దీని అర్థం? ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విడుదల చేసిన బడ్జెట్ని పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటువంటి బడ్జెటే తప్ప ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి వారు ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు. మరి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ను పరిశీలన చేస్తే 11,000 కోట్ల రూపాయలు నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు నేను కేటాయిస్తానని చెప్పాడు. అయితే అది 26,000 కోట్ల రుణాలు ఉన్నాయి. మరి 11,000 ఏ మూలకు చాలవు. ఇంకొక 15,000 కోట్ల అదనంగా కేటాయిస్తే తప్ప సాధ్యం కాదు. అయితే ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం పైన ఇదే విశాఖ కార్మికులు ట్రేడ్ యూనియన్ కార్మికులు ఆందోళన చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంటు సభ్యులు వాళ్ళంతా కూడా మేము ఖచ్చితంగా పరిరక్షిస్తాం, మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వస్తే పూనుకుంటాం, రక్షించేదానికి పూనుకుంటామని చెప్పారు. అయితే ఆచరణలోకి వచ్చేపాటికి చాలా భిన్నంగా ఉంది. మరి ఈ మధ్య కాలంలో తెలుస్తున్న విషయాలు ఏమంటే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబడాలంటే ఇప్పటి వరకు సొంత గనులు లేవు. సొంత గనులను ప్రభుత్వమే కేటాయించాలి. సెయిల్ ద్వారా ఈ ఫ్యాక్టరీని నడిపిస్తే తప్ప అది నిలబడదు. ఈ సందర్భంగా మరో వాస్తవాన్ని ఈరోజు ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కాపాడడానికి బదులు అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఉక్కు కంపెనీకి సొంత గనులు కేటాయించడానికి లాబింగ్ చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య మరొకటి లేదు. అందుకే చిత్తశుద్ధి లేదు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి నీ పార్టీ ఈరోజు 32 మంది తెలుగు ప్రజలు బలిదానం చేసి ఆనాటి పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మరి రాజీనామాలు చేసి ఆ రకంగా పోరాడి సాధించుకున్నటువంటి ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ ఫ్యాక్టరీని పరిరక్షించడానికి ప్రభుత్వంలో కొనసాగించడానికి మీరు చిత్తశుద్ధి కనపరచడం లేదనేది ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను పర్యవేక్షిస్తామని చెప్పిన యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని మైమరిచి యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి చర్యలు చేసుకోవడానికి ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలుగా ఐక్యంగా ఈ యొక్క పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని, రానున్న రోజుల్లో ఏదైతే ఈ యొక్క నిర్ణయాన్ని మార్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కార్మిక సంఘాలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.